టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. శబరిగా వరలక్ష్మి శరత్ కుమార్ మెప్పించిందా? వరలక్ష్మి శరత్ కుమార్ నటనలో వీల నిజం తెలుగులో సూపర్ హిట్. క్రాక్, యశోద, వీరసింహారెడ్డి, కోటబొంబాలి, పిఎస్లో విలన్ రోల్స్ చేసి విజయాలు అందుకున్నారు. హనుమాన్లో హీరోకి అక్కగా పాన్ ఇండియా సక్సెస్ కొట్టారు. బట్ ఫర్ ఇట్ చేంజ్ తెలుగులో తొలిసారి వరలక్ష్మి శరత్ కుమార్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ శబరి చేశారు. మహర్షి కుండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కుండ్ల ప్రొడ్యూస్ చిత్రమిది. దర్శకుడిగా అనిల్ కాజ్ మొదటి సినిమా. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ఎలా ఉందో రివ్యూలో చూడండి. వరలక్ష్మి శరత్ కుమార్, గణేష్, వెంకట్రమణ్, శశాంక్, మేం గోపి, సునైనా, రాజశ్రీ నయ్యర్, మధునందన్, రిషికా బాలి, వైవరాఘవ, ప్రభువు, భద్రం, కృష్ణతేజ, బిందు పగడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని, బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఈ సినిమాలో నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ టైం తెలుగులో ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ చేయడం. మదర్ అండ్ డాటర్ ఇమోషన్ మూవీ కావడంతో శబరి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి సినిమా ఎలా ఉంది అనేది చూస్తే సైకలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కిన సినిమా శబరి. అయితే ఆ థ్రిల్ ఫ్యాక్టర్ ప్రీ ఇంటర్వెల్ వరకు ప్రారంభం కాలేదు. సిటీలో ఓ మెంటల్ అసైలం నుంచి ఓ వ్యక్తి తప్పించుకోవడం, ఇద్దరిని చంపి తల్లి కుమార్తె కోసం మొదలుపెట్టి అన్వేషణతో సినిమాను ఆసక్తిగా ప్రారంభించాడు దర్శకుడు అనిల్ కాజ్. తర్వాత వరలక్ష్మితో మేం గోపి ఫేస్ టు ఫేస్ సీన్స్ థ్రిల్ ఫ్యాక్టర్ కోసం ప్రీ ఇంటర్వెల్ వరకు వెయిట్ చేసేలా చేశాడు. అందువల్ల అప్పటి వరకు సినిమా నిదానంగా ముందుకు వెళుతుంది. వరలక్ష్మి క్యారెక్టర్ బాల్యం, తల్లితో అనుబంధం, సవతి తల్లితో గొడవ, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు దూరం కావడానికి కారణం. ప్రీ ఇంటర్వెల్ వరకు థ్రిల్ కంటే ఎమోషనల్ డ్రామా ఎక్కువ నడిచింది. పరుగులు పెట్టాల్సిన కథనం చాలా నిదానంగా ముందుకు సాగింది. దాంతో మెరుపులు ఏం లేవు. ఇంటర్వెల్ ముందు ఒకేసారిగా కథలో వేగం మొదలయ్యింది. ఆ తర్వాత మళ్ళీ కాస్త నెమ్మదించిన చివరకు పరుగులు పెట్టింది. మధ్యలో నేనొక్కడినే గుర్తుకొస్తుంది. లాజిక్స్ విషయాల్లో దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. గోపి సుందర్ పాటలు కథతో పాటు ఫ్లోలో వెళ్ళాయి. మళ్ళీ వినేలా గుర్తుకొచ్చినేలా లేవు. థ్రిల్లర్ సన్నివేశాలకు నేపథ్యం, సంగీతం చక్కగా చేశారు. ఈ మూవీ నిడివి తక్కువే, ఇంకాస్త ట్రిమ్ చెయ్యొచ్చు. ఛాయాగ్రహణం, నిర్మాణం, విలువలు పర్వాలేదు. శబరి తెలుగులో వస్తున్న సినిమాలతో కంపేర్ చేస్తే ఒక డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్, ఇమోషనల్ టచ్ ఉన్న కాన్సెప్ట్. అయితే ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్తుంది. ఆ తర్వాత డిఫరెంట్ టర్న్ తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళ్ళండి. కొత్త వరలక్ష్మిని చూడండి. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024 మన టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFC.